పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదని, బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదని సూచించారు. బీఆర్ఎస్ వాళ్ళు తన దారికి రావాల్సిందేనని కవిత అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత చిట్చాట్ లో కామెంట్ చేశారు. సో ఇప్పుడు 18లో పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి ఈ పంచాయతీ 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి సో ఆర్డినెన్స్ కేవలం సభది అని ఎమ్మెల్సీ కవిత చెప్పింది. సో దీనికి సంబంధించి ఈ ఆర్డినెన్స్ సంబంధించి 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణకు సంబంధించి ఇప్పటికే న్యాయనిపులతో కూడా చర్చించానని చెప్తుంది కవిత. సో తర్వాతనే నేను ఈ ఆర్డినెన్స్ కి సపోర్ట్ చేశానని చెప్తుంది. అలాగే ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీ వాదన సరైనది కాదని చెప్తా ఉంది. సో ఖచ్చితంగా నా దారిలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా రావాల్సిందే అంటుంది. కొంత సమయం తీసుకునైనా సరే ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత మార్గంలోనే బీఆర్ఎస్ నేతలు కూడా వస్తారని చెప్తా ఉంది. అలాగే ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కవిత పైన కొన్ని ఘాటి వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ కవితకు మద్దతు గాని సపోర్ట్ గాని లభించలేదు. సో దీనిపైన కూడా రియాక్ట్ అయింది. సో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదు కాబట్టి అది ఆ నేతలకు వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నానంటూ కూడా ఇటు కవిత కామెంట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.